రీప్లే గూడా ఏసిర్రు దాన్ని చూడలేక. దానికి అభిజిత్ ఇచ్చిన రియాక్షన్ జూడాలే. కేక అసలు. ఒకసారి మీరు జూడండి పక్కా. అది హాట్‌స్టార్‌లో కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఆ సీన్ దగ్గరికెళ్లి జూడండి. పిచ్చ కామెడీ ఉందసలు. ఘోరం కామెడీ ఇది. అక్షయరాజ్ అంటాడు, "మీరు అనుకుంటున్నారు నేనొక డెలై లామాలో బతుకుతున్నా అని." డెలై లామా కాదు అది ఢిల్లీలో అంటారు. మధ్యలో డెలై లామా గారు ఎందుకొచ్చారు? రాగానే అభిజిత్ గారికి ఒక పెద్ద రాడ్ దింపుతది తిను. సో, ఇదంతా ఈ 'బిగ్ బాస్' ఆడిషన్స్ ఇదంతా, ఈ కెరియర్ ఇదంతా ఎందుకు జేస్తున్నావు ఎవరి కోసం అంటే, నా కోసం నేనే జేస్తున్నా అని అంటది. అప్పుడు బిందు మాధవి స్మైల్ ఇస్తది. ఫ్లాట్ అయిపోతది. సో, తను ఇండిపెండెంట్ అయినా కొంచెం ఫెమినిస్ట్‌లా ఎలా ఉన్నా గాని బిందు మాధవి ఎంకరేజ్ జేస్తది. సో, పాజిటివ్‌గా తీసుకుంటది దాన్ని. సో, తన ఫేస్‌లో అప్పుడే నవ్వొచ్చేసింది. సో, లుక్స్ గూడా మ్యాటర్ అని జెప్పి జ్యూరీలో ఒక జడ్జ్ ఇక్కడ డిసైడ్ జేసిండు. వెల్కమ్ టు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఎపిసోడ్ 2. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే శ్రీముఖి జ్యూరీని వెల్కమ్ చేసింది. ఇప్పటివరకు చూసింది ట్రైలరే అంట. అసలు సినిమా ఇప్పుడే మొదలైద్దంట. ప్రీమియం బ్యాచ్ అంతా ఈరోజు వస్తున్నారంట అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్. ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి చరణ్ ఫ్రమ్ నిజామాబాద్. ఇతను సిఎస్ఆర్లో హాస్ట్గా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడంట. అలాగే పార్ట్ టైం ఆర్జేగా వర్క్ చేస్తున్నాడంట. సీజన్లోకి వెళ్ళినా అంటే అదే వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ అయిపోవాలంట బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ సీజన్ 10 కప్ కొట్టాలన్నది తన ఎయిమ్ అట, తన గోల్ అంట. అలానే బిగ్ బాస్ సీజన్ 11కి బజ్ ఉంటుంది కదండి, అందులో ఇతను బజ్ హోస్ట్గా ఉండాలనుకుంటున్నాడంట. సో ఇతని ప్రొఫెషన్ కూడా ఆర్జేనే కాబట్టి తిన ఈజీగా హ్యాండిల్ చేయగలనని అనుకుంటున్నాడు. తర్వాత హోస్టింగ్ని మిమిక్రీ చేసిండు. మంచి టాలెంటెడ్ పర్సన్లా అనిపించింది. రిలేషన్ స్టేటస్ గురించి అడిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేదు, సింగిల్, నాట్ రెడీ టు మింగిల్ అని అన్నాడు. ఎందుకు బ్రేకప్ అయిందంటే 2 months రిలేషన్ ఉండేట డిగ్రీలో, కానీ తర్వాత బోర్ కొట్టేసిందట. ఊకే ఏం ఫోన్ మాట్లాడి బోర్ కొట్టేసి బ్రేకప్ చేసుకున్నా అని అన్నాడు. అప్పుడు అభిజిత్ ఇంకా చెప్పు, ఇంకా ఉంటాయి కదా, ఇంకా చెప్పకూడని అవి చెప్పు అని అన్నాడు కామెడీగా. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అభిజిత్కి కూడా ఇలా ఫోన్లో గంటలు మాట్లాడడం. మరి అప్పుడు శ్రీముఖి అడుగుతుంది, మరి రిలేషన్ ఎలా ఉండాలో చెప్పు మరి నువ్వు అని అడిగితే, అప్పుడు తను ఇప్పుడు దాని గురించి చెప్పి వేస్ట్ అని అంటాడు. అప్పుడు బిందు అంటది, ఇక్కడ మేము అందరం కూడా అదే బ్యాచ్. చరణ్ కూడా ఐ వాంట్ జాయిన్ యువర్ క్లబ్ అంటాడు. తర్వాత బిందు అడుగుతుంది, నువ్వు నెక్స్ట్ లైఫ్లో కోడిపిల్లల పుట్టాలని అన్నావు కదా ఎందుకు అని అడిగితే, అప్పుడు అలా అయినా చచ్చేటప్పుడైనా ఒక ఇద్దరికి ఆహారంగా మిగులుతాం కదా అని అంటాడు చరణ్ కామెడీగా. తర్వాత బిందు వాట్ మేక్స్ యూ యాంగ్రీ అని అడుగుతుంది. అప్పుడు సెకండ్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ చెప్తాడు. తను చరణ్ ఏమో 7కి లేచి మార్నింగ్ జాగింగ్ చేస్తాడంట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో 9:55కి లేచి 10కి క్లాస్ అయితే 10కి వచ్చేటట్టుగా అట్లా 5 minutes బిఫోర్గా లేచి అట్లా లేట్గా వచ్చేలా చేసేదంట. సో తిను అట్లా చేయకు అన్న రిపీటెడ్గా చేసేదట తను. అది నచ్చలే అంట చరణ్కి. అప్పుడు బిందు అంటది, మరి తనలా ఉండనియచ్చు కదా, ఎందుకు అలా వదిలేస్తున్నావు, తనలా వదిలేయచ్చు కదా అని అంటది. అప్పుడు చరణ్ వచ్చేసి, అవును అందుకే వదిలేసిన కదా అని అంటాడు. తర్వాత ఇక నవదీప్ అండ్ అభిజిత్ చాలా నవ్వుతారు అక్కడ కూర్చొని. అప్పుడు శ్రీముఖి, రారా నువ్వు నిజామాబాద్, నేను నిజామాబాదే తమ్ముడు అని ఇట్లా దగ్గర తీసుకుంటే, అప్పుడు చరణ్ వచ్చేసి నువ్వు హ్యాపీయే కదా అంటాడు. ఫుల్లో ఉంటుంది శ్రీముఖి. తర్వాత అట్లా చరణ్ని క్వశ్చన్ చేసి ఇట్లా కొంచెం ఆయన ట్రిగ్గర్ చేయడానికి, ఆయనని అండర్ ప్రెజర్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడని చెప్పి టెస్ట్ చేశారు. చాలా బాగా పర్ఫామ్ చేసిండు. టాలెంటెడ్ పర్సన్ తను. మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. మెచ్యూరిటీ కూడా చాలా బాగుంది. 26 years ఏజ్. చాలా బాగా అనిపించింది నాకు కూడా క్యాండిడేట్. ఇతను కంటెస్టెంట్గా ఉండాలి, కంటిన్యూ కావాలని అనుకున్నాను నేను కూడా. తర్వాత నిన్ను ఒకవేళ హౌస్లో తీసుకోకుంటే ఏం చేస్తావు అని అడిగితే ఆహార దీక్ష చేద్దాం అనుకుంటున్నా అంటాడు. ఆహార దీక్ష ఏంట్రా అని బిందు మాధవ్ అడిగితే, అదే తింటూ బాధపడతా అని అంటాడు. సో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. ఇబ్బకి మనోనికి ఫ్లాట్ అయిపోయారు. గ్రీన్ ఇచ్చేసారు, గ్రీన్ ఫ్లాట్. నెక్స్ట్ టాప్ 15 కంటెస్టెంట్లో వెళ్ళిపోయింది డైరెక్ట్. 3 గ్రీన్స్ వచ్చేసాయి. బీబ్జాన్ అని ఒంగోలు నుంచి ఒక ఆమె వచ్చింది. సో తను స్టేజ్ మీద రాగానే శ్రీముఖి వై బిగ్ బాస్ అని అడిగితే, పైసల కోసం అని అంటది డైరెక్ట్ తను. అప్పుడు నవదీప్ ఉండి అగ్ని పరీక్షలో పైసలు ఉండవు కదా అంటే, బిగ్ బాస్ వెళ్తే వస్తాయి కదా అని అంటది. కానీ బిగ్ బాస్ వెళ్తే రావు, టైటిల్ గెలిస్తే వస్తాయి కదా అని నవదీప్ అంటాడు. తను షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తర్వాత బిగ్ మాధవ్ గారు ఉండి, ఇంకా నీ గురించి చెప్పు అంటే, తను ఖాళీగా ఉంటే జిమ్కి పోతుంటా, అక్కడ నచ్చిన అబ్బాయిలతో ఫ్లర్ట్ చేస్తుంటా అని అంటది. దానికి అభిజిత్ ఇచ్చిన రియాక్షన్ చూడాలి. కేక అసలు షాక్ అయిపోయింది దెబ్బకి. నేనైతే పాజ్ పెట్టుకొని నవ్వినకు వచ్చేవు. తనుండి మంచిగా అబ్బాయిలు కనిపిస్తే ఫ్లర్ట్ చేస్తాను అంటే, అభిజిత్ ఓ ఇది కూడానా
అని ఇట్లా షాక్ అయిపోయి చూసిండు. సార్ మీరు చూడండి పక్కా. అది హాట్‌స్టార్‌లో కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఆ సీన్ దగ్గరికెళ్ళి చూడండి. పిచ్చ కామెడీ ఉందసలు. నవదీప్‌తో ఫ్లర్ట్ చేసి చూపి అంటే తను నాకు ఫ్లర్టింగ్ అంటే ఐస్‌తోని అయితది వాట్స్‌తో కాదు అని అన్నది తను. నవదీప్ పోయిండు స్టేజ్ మీదకి ఫ్లర్ట్ చేయనీకి. ఏం ఫ్లర్టో ఏమో అది. ఫ్లర్ట్ అంటుంది, నవ్వుతుంది ఆమె ఏదేదో చేసింది. తర్వాత నవదీప్‌తో మొహమాటమేమో నాతో ట్రై చేస్తావా అని శ్రీముఖి అంటది. భయపడిపోతది శ్రీముఖి. తనతో పాటు డాన్స్ చేయలేక, ఆ డాన్స్ భరించలేక. "మస్తు వైల్డ్ ఉన్నావు బీప్‌జాన్ నువ్వు" అని అంటది. రీప్లే కూడా ఏసిర్రు దాన్ని చూడలేక. తర్వాత నవదీప్ ఉండి జోక్స్ అయిపోయినాయి. నవ్వకండి ఇక సీరియస్ మ్యాటర్ అంటాడు. నిన్ను బిగ్ బాస్ ఎందుకు పంపాలని అడుగుతాడు. సో నేను ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్ అంటది. అది అందరూ ఉన్నారు. వాట్ స్పెషల్ ఇన్ యూ అంటే తిక్క తిక్కగా, మెచ్యూర్‌గా నాలా ఉండే పర్సన్ దొరకడం కష్టం అంటే తిక్క తిక్కగా అనేదానికి అగ్రీ అంటారు. తర్వాత అభిజిత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోక్ చెప్పు అంటాడు. చిన్న జోక్ చెప్పు అంటాడు. కానీ కష్టం జోక్స్ రావు అంటది. మంచి ఛాన్స్. ఆ మంచి ఛాన్స్ కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది తను. సో అదొక్కటి కొంచెం మంచిగా అనిపియలే నాకు తిన గురించి. అంత మంచి ఛాన్స్ ఆ స్టేజ్ మీద దొరికినప్పుడు మంచిగా ప్రూవ్ చేసుకోవాల్సింది. ఏదో కనీసం బేసిక్ జోక్ అయినా ఏదో చేయడం వాళ్ళు అడిగినందుకైనా ట్రై చేయాల్సింది. కానీ జోక్ అంటే కష్టం ఇప్పుడు. జోక్ అంటే కష్టం అని ఇట్లా చాలా లైట్‌గా తీసి పడేసింది. తర్వాత మీ లైఫ్‌లో బెస్ట్ అండ్ వరస్ట్ ఏంటి అని బిందు మాధవ్ అడుగుతది. దానికి బెస్టీ వచ్చేసి నా బ్రేకప్ అయిన రోజు అని అంటది. బ్రేకప్ అయిన రోజు బెస్ట్ డే అంటే నీకుదా? లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్‌కా అని అంటాడు నవదీప్. అతనికి బెస్ట్ డేనా అని అంటాడు నవదీప్. ఇది జోక్ అంటే అని శ్రీముఖి కూడా అంటది. జోక్ అంటే ఇలా ఉండాలి. వర్స్ట్ డే ఏందంటే మళ్ళీ తిను లవ్ చేసిన డే అంట. ఎవరికి అది కూడా మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్‌కి అని నవదీప్ అంటాడు. లేదు అతనికి కాదు అని తిను అంటది. మరి ఆమెకా? అని అంటాడు నవదీప్. మంచిగా ఆడుకున్నాడు తినతో. సో తినేమో ఆ బ్రేకప్ వల్ల తిను ఇంకా బెస్ట్ అయింది అని అంటది. తర్వాత శ్రీముఖి ఇక ఓటింగ్ ప్లీజ్ అంటది. తర్వాత ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. అభిజిత్ వచ్చేసి కొంచెం దారి తప్పి ఇక్కడికి వచ్చావేమో స్టేజ్ మీదకి అని అనిపిస్తుంది నాకు కొద్దిగా అని అంటాడు అభిజిత్. అట్లా ఎట్లా మాట్లాడతాడు అతను రెడ్ ఇచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు అని తను ఫీల్ అయినట్టు మాట్లాడుతుంది. అభిజిత్ నుండి రెడ్డే ఇస్తున్నా అని చెప్పి అంటాడు. నాకు వద్దు అంటది తను. నేను కూడా రెడ్డే ఇస్తున్నా అని బిందు మాధవ్ అంటది. తర్వాత నవదీప్ ఉండి అప్పుడే రెడ్ పెట్టి అదేంది నువ్వు గ్రీన్ ఇస్తా అన్నావు అందుకే నేను రెడ్ ఇచ్చాను అని చెప్పి రెడ్ ఇస్తాడు. సో ముగ్గురు రెడ్ ఇస్తారు. తర్వాత తిను ఐ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ లైక్ దిస్. ఒక బోల్డ్ అమ్మాయి వచ్చి ఇలా మాట్లాడితే ఇలా చేస్తారు అని అంటుంది. బాయ్ టేక్ కేర్ అని చెప్పి శ్రీముఖి ఇంటరప్ట్ చేస్తుంది. తను వెళ్ళిపోద్ది. బేబ్జామ్ క్లోజ్. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ పిలుస్తారు. వైట్ గోల్డ్ నుంచి కొంతమంది క్యాండిడేట్స్ని పిలుస్తారు. ఒక నెంబర్ ఆఫ్ కంటెస్ట్ ఇండివిజువల్గా చూపియ్యరు కానీ ఒక లిస్ట్గా చూపిస్తారు. సో అందులో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ రావు అడిగిన క్వశ్చన్స్కి. సో వాళ్ళు హౌస్లోకి పంపించద్దు అనుకుంటారు. అందరికీ రెడ్ ఇచ్చేస్తారు. ఒక 5 to 6 మెంబర్స్ రిజెక్ట్ చేస్తారు. అందులో కన్విన్సింగ్ అనిపించలే ఆన్సర్స్ నాకు కూడా. వీళ్ళని పంపించాలరా, ఈ 15,000 మంది ఎంత అవుతున్నారో అందులో 15 మందిని తీయాలి, ఆ 15 మందిలో వీళ్ళు ఉండాలి అన్నట్టు అనిపించలే నాకు కూడా. సో జడ్జెస్ వచ్చేసి వీళ్ళని తీసేసిళ్ళు. తర్వాత భరత్ అని హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ వస్తాడు ఓల్డ్ సిటీ నుంచి. ఫస్ట్ ఎంట్రన్స్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. కొంచెం బాగా అంత తీసుకునేటట్టుగా అనిపించలేదు. సో జడ్జెస్ కూడా అలానే ఫీల్ అయ్యి తీసుకోలేదు. అంటే రెడ్ ఇచ్చిళ్ళు. మంచిగా ట్రై చేసిండు సాంగ్ పాడడం కానీ డ్యాన్సింగ్ కానీ. ఓకే ఒక కామనర్గా మంచిగానే చేసిండు. ఒక జోక్ రాసి నన్ను అడుగుతుంది బిందు మాధవి. ఏంటో చెప్పు అంటే దేర్ ఈజ్ ఎ జోకర్ అని ఒకటి చెప్తాడు సేయింగ్. కరెక్ట్ అని మన నవదీప్ అంటాడు. హీ వెంట్ టు సే ఏ జోక్ అండ్ హీ డోంట్ నో హౌ టు మేక్ ఏ జోక్ అని. సో దానికి బిందు మాధవి నవదీప్ కరెక్ట్లీ యూరా అని అంటారు. అదని హీలని తీసుకుంటారు. తర్వాత భరత్ అంటాడు జోకర్ ఆస్క్ మీ టు సే ఏ జోక్. ఐ సెడ్ దెర్ ఈస్ నో జోక్ ఇన్ దిస్ క్వశ్చన్. ఐ ఆస్క్డ్ జోకర్ టు ఫార్వర్డ్ ఇట్ టు నెక్స్ట్ క్వశ్చన్ అంటారు. తర్వాత బిందు మాధవ్ వచ్చి ఐ ఫార్వర్డింగ్ యూ టు గో అవుట్ అని చెప్పి అదే కంటిన్యూషన్ ఫ్లోలో అట్లా అనేస్తుంది. నువ్వు సరదాగా వచ్చావు, నేను సరదాగా రెడీ చేస్తున్నా అని బిందు మాధవ్ ఉంటుంది. ఇక్కడ తను కొంచెం పర్సనల్గా వెళ్ళింది అని అనిపించింది నాకు. అంత స్పాట్గా తనని తీసేయడం, అంత క్విక్గా డిసిషన్కి రావడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే బాగుండదు తనకి అనిపించింది. సో అతను రివర్స్ కౌంటర్ ఇట్లా జోక్ విషయంలో వేసిండు జోకర్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా. సో అందుకే తను అట్లా తీసుకొని అట్లా చేసిందేమో అనిపించింది నాకు. ఈ డిసిషన్లో కొంచెం టైం ఇవ్వాల్సింది, అతనికి కొంచెం ఛాన్స్ ఇవ్వాల్సింది అనిపించింది. సో అతను వెళ్ళిపోతాడు ఇక భరత్. తర్వాత అమన్ మసూద్ అని వస్తాడు నల్గొండ నుంచి. సూపర్ పర్సన్, వేరే యాక్టింగ్, మంచి యాక్టింగ్ చేసిండు. చూడండి కూడా మంచిగా ఉన్నాడు. లుక్స్ కానీ యాక్టింగ్ కానీ మొత్తం టైమింగ్ కానీ పర్సనాలిటీ పరంగా కానీ మంచి కంటెస్టెంట్ అనిపించింది. యాక్టర్గా అయితే చాలా మంచి యాక్టర్ తను అనిపించింది నాకు. సో
సో ఒక టాస్క్ ఇచ్చిండు నవదీప్. 2 మినిట్స్‌లో నీకొచ్చిన యాక్టింగ్ ఎర్రగా తీసేయాలి. నీకు పీక్ యాక్టింగ్ నువ్వు ఎంత చేయగలుగుతావో అంత చేసేయి అన్నాడు. సో ఒక ఫస్ట్ ఏడ్చే సీన్ నుంచి చేసిండు స్టార్ట్ చేసి. ఏడ్చినట్టుగా చేసే సీన్. తర్వాత అదే సీన్‌ని కంటిన్యూయేషన్‌గా స్లోగా చేంజ్ చేసి ఒక ఎవిల్ లాఫ్ నవ్వుతూ సీన్ చేంజ్ చేసి చాలా మంచిగా యాక్ట్ చేసిండు. మళ్ళీ నవ్వినట్టుగా వెంటనే. సో జడ్జెస్ కూడా మెచ్చుకున్నారు. టాలెంట్ ఉంది, విషయం ఉంది నీలో అని చెప్పి. సో ఇంతవరకు నేను ఏ స్టేజ్ మీద మాట్లాడలే. నాకు స్టేజ్ ఫియర్ ఉండే కానీ ఫస్ట్ టైం ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఇదే చాలా గ్రేట్ విషయం నేను అంటాడు. బెస్ట్ అంటాడు నవదీప్. అయినా మంచిగానే చేస్తున్నావు అని అంటాడు. మనిషిలో లైఫ్ లాంగ్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి అని చెప్పి అంటాడు. తర్వాత అభిజిత్ వచ్చేసి ఒక టాస్క్ ఇస్తాడు. నీకు నీ ఫ్రెండ్కి ఇద్దరే మిగిలిల్లు హౌస్లో, ఎవరో ఒకరికి నీకు టైటిల్ అంటే నువ్వు నీ ఫ్రెండ్కి నీకు సాక్రిఫై చేస్తావు అంటే లేదు, నేను ఈ విషయంలో మాత్రం సెల్ఫిష్. హౌస్ నుంచి బయటకు వచ్చినాక నేను వాడిని మంచిగా చూసుకుంటా, ఫ్రెండ్షిప్లో నేను ఏం తక్కువ అయ్యా నేను, కానీ హౌస్ విషయంలో టైటిల్ విషయంలో వచ్చినప్పుడు మాత్రం అది మారదు అని అంటాడు. నవదీప్ కూడా మెచ్చుకుంటాడు ఈ డైలాగ్ గురించి. 10/10 అంటాడు. తర్వాత బిందు ఒకటి అడుగుతుంది, మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పి అన్నావు కదా అని. బిందు మాధవ్ ఎందుకో నాకు కొంచెం ఫెమినిస్ట్ లాగా అనిపిస్తుంది. తను ఉమెన్ కోణం నుంచే ఆలోచిస్తుంది, న్యూట్రల్గా ఆలోచించదేమో అనిపిస్తుంది నాకు. కొంచెం పర్సనల్గా కూడా తీసుకుంటుంది ఆ విషయాలలో అనిపిస్తుంది. అమ్మాయిలు ఎందుకు డామినేటింగ్ అని అనుకుంటున్నావు అంటే, రోడ్డు మీద వెళ్తున్నాం, తన స్కూటీ తోలరాదో తెలియదు, వచ్చి గుద్దేస్తుంది. అక్కడ ఉన్నందుకు మేమే తప్పు చేసినాం, మమ్మల్ని అంటారు అని అంటాడు. బిందు మాధవ్ వచ్చేసి అబ్బాయిలు కూడా చేస్తారు, నువ్వు ఎందుకు అమ్మాయిల దక్క ఎందుకు చూస్తున్నావు, అన్ని హరాజ్మెంట్ కేసులు అమ్మాయిలే పెడతారు, అబ్బాయిల మీదనే ఎక్కువ ఉంటాయి ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ అంటే. అప్పుడు అసలు వచ్చేసి ఇట్స్ ఓకే మ్యామ్, మీకోసం అబ్బాయిలే అంటాడు. తర్వాత అభిజిత్ నవదీప్ ఇద్దరు నవ్వుకుంటారు ఒకరినొకరు చూసుకొని. బిందు మాధవ్ మాత్రం డిసప్పాయింటెడ్ ఫేస్ పెడుతుంది. నువ్వు క్యాలిస్టెనిక్స్ చేస్తావు కదా అని అంటుంది బిందు మాధవ్. స్ట్రెచింగ్ కానీ ఇట్లా జంపింగ్ కానీ మంచిగా చేస్తాడు, ఓకే ఫిజికల్ ఫిట్ మంచి టాలెంటెడ్ అనిపించింది. తర్వాత అభిజిత్ నా పరంగా అయితే మొత్తం ఫైన్. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు కరెక్ట్ చెప్తే నా సైడ్ నుంచి గ్రీన్ ఇస్తా అంటాడు. ఒక ప్యాడ్ పైన ఒక టీ షర్ట్ గీసి దాని మీద ఒక హోల్ వేసి ఇస్తాడు. ఈ టీ షర్ట్కి ఎన్ని హోల్స్ ఉన్నాయో నువ్వు చూసి చెప్పు, నాకు కరెక్ట్గా ఉంటాను ఇస్తాడు ఆయన టాస్క్. ఆయన చూసి దాన్ని ఎగ్జామైన్ చేసి అన్ని యాంగిల్లో చూసి టీ షర్టే కదా అది దాన్ని మాట్లాడతాడు. 5 హోల్స్ ఉన్నాయి అంటాడు. సో 5 హోల్స్ ఉంటాయి, ముందు నుంచే హోల్ చేసిరంటే వెనక కూడా చేయి పెట్టినప్పుడు ఇట్లా వెనక్కి రావాలంటే వెనక కూడా హోల్ ఉంటాయి, 6 ఉంటాయి హోల్స్ అని చెప్తాడు. తర్వాత అభిజిత్ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇట్లా శ్రీముఖి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ అయింది ఆ టాస్క్, మంచి కామెడీగా నడిచింది ఆ కన్వర్జేషన్. బ్లాక్ హోల్ కూడా ఉంది కదా అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. సో అప్పుడు నవదీప్ ఉండి ఇతను బయట ఎలా బతుకుతున్నాడో తెలియదు కానీ అగ్ని పరీక్షలో మనకు పెట్టే క్రూరత్వంలో కామెడీ బ్రేక్ కావాలి కాబట్టి నేనైతే గ్రీన్ ఇస్తున్నా అని చెప్పి నవదీప్ గ్రీన్ ఇస్తాడు. తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అని చెప్పి అభిజిత్ అంటే, అది తెలుసుకుందామని గ్రీన్ ఇచ్చిన అని నవదీప్ అంటాడు. తర్వాత ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఇంకా లా చదువుతున్నా, నువ్వు లా చేస్తున్నావా అని అభిజిత్ అంటే, లా క్వశ్చన్లు మాత్రం అడగకండి అని అంటాడు. తర్వాత నైట్స్ క్యూట్ పర్సనాలిటీ అంటారు, మంచోన్లా ఉన్నావు, నేను ఇంకా ముందుకు పంపించాలని చెప్పిందంటే గోవా అని చెప్పి గ్రీన్ ఇచ్చేస్తాడు. సో 2 గ్రీన్లు వచ్చినాయి, ఇంకొక గ్రీన్ వస్తే డైరెక్ట్ వెళ్ళిపోతాడు. కానీ తర్వాత బిందు మాధవి రెడ్ ఇస్తుంది. యాక్చువల్లీ నీకు రెడ్డే ఇస్తున్నా అని చెప్పి. ఎంటర్టైనింగ్ గా ఉన్నావు, ఫన్నీ ఉన్నావు, కానీ డైరెక్ట్ గా నిన్ను టాప్ 15కి పంపించేదలుచుకోలేదు, నిన్ను కొంచెం టెస్ట్ చేయాలి, నువ్వు ఇంకా అన్ని స్టెప్స్ ద్వారా వెళ్ళాలనిపించింది ప్రాసెస్ తో, అందుకే రెడ్ ఇస్తున్నా అని అంటారు పాజిటివ్ అని. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వస్తారు సుమ, హైదరాబాద్ నుంచి. తను ఫస్ట్ టైం నేను స్టేజ్ మీదకి రావడం, సెలబ్రిటీని కలవడం అని అంటది. షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా అని చెప్పి అని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి బిందు మాధవ్ కానీ అభిజిత్ వాళ్ళతో కలుస్తుంది. ఈ టీ షర్ట్ కి ఒక హోల్ ఉంది, ముందు నుంచి చేయి పెడితే వెనకకి హోల్ ఇట్లా చేయి బయటకు వెళ్తుంది హోల్ నుంచి. ఎన్ని హోల్స్ ఉన్నాయి టీ షర్ట్ కంటే 5 హోల్స్ ఉన్నది అంటది సుమ. మళ్ళీ తర్వాత ఆలోచించి 4 అంటది, మళ్ళీ ఆలోచించి 3 అంటది. తర్వాత నవదీప్ గారు నీకే రండి పోలీస్ జాబ్ ఇచ్చింది అని అంటారు. ఇంకా స్టేజ్ మీద కన్ఫ్యూజ్ అయితే ఆన్సర్ చేసిందేమో కానీ తెలివి అయితే ఉంటది కదా, ఈజీగా రాదు. సో అసాద్ని పంపించేస్తారు ఇప్పుడు స్టేజ్ మీద నుంచి. తనకి 2 గ్రీన్స్ ఒకటి రెడ్ వచ్చింది కదా, ఇంకా హోల్లోనే ఉన్నాడు. మంచి టాలెంటెడ్ పర్సన్, చూద్దాం ఇతన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు, నెక్స్ట్ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్. తర్వాత సుమకి బాత్రూమ్ కడగడం ఇష్టం లేదు కదా అని రాసావుగా నువ్వు, సో చేయవా అంటే నాకు ఓసిడి కైండ్ ఆఫ్ థింగ్, సో నేను అందుకే చేయను అని. కానీ హౌస్ లో ఎలా చేస్తావంటే టాస్క్ ఇస్తే చేసేస్తాను అని. సరే అని చెప్పి ఒక సెటప్ పెట్టుతారు, ఒక ఆవు పేడ తీసుకొని అందులో కొన్ని కాయిన్స్ వేసి ఆ కాయిన్స్ తీయండి మీరు అని. సో తను కూడా సుమ ఒక 1-2 సెకండ్ టైం తీసుకొని చేస్తా అని చేస్తుంది. ఒక చేయి పెట్టి ఆవు పేడలో మొత్తం కాయిన్స్ ఎతికి సిల్వర్ కాయిన్స్ అక్కడ పెట్టి చేస్తుంది.
తర్వాత ఇది కూడా చేస్తుందని చెప్పి సో శ్రీముఖి గారు ఆవు పేడని తీసుకొని ఫేస్కి రాసుకో అని అంటది. సరే అని చెప్పి అది కూడా తను రెడీగా ఉంటుంది రాసుకోవడానికి. తీసి ఇలా ఫేస్ మీద ఇలా పెట్టి రాసుకుందాం అనేసరికి ఆపండి ఆపేస్తారు. ఓకే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి అనుకుంటారు. తిని కూడా మంచి కంటెస్టెంట్ అనిపించింది. ఓకే ఫిట్ ఫర్ ద అగ్ని పరీక్ష 15 తర్వాత శ్రీముఖి గారు ఓటింగ్ అడుగుతారు. అప్పుడు నవదీప్ గారిని ఓటు అడిగితే క్లారిటీ ఉంది, క్యూట్గా ఉన్నావు ఫస్ట్ అని చెప్పి లుక్స్కి ప్రయారిటైజ్ ఇచ్చి తర్వాత పాయింట్ కూడా సరిగ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి గ్రీన్ ఇస్తారు. సో లుక్స్ కూడా మ్యాటర్ అని చెప్పి జ్యూరీలో ఒక జడ్జ్ ఇక్కడ డిసైడ్ చేసాడు. తర్వాత అభిజిత్ గారు ఓటింగ్ అడుగుతారు. అభిజిత్ గారు కూడా జెన్యున్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు ఉన్నట్టు మాట్లాడుతున్నారు, క్లారిటీ ఉంది, టాస్క్ లా తీసుకుంటున్నారు, ఇష్టం లేకుండా దాన్ని చేస్తున్నారు, మీరు చేయగలుగుతున్నారు అని చెప్పి నా వైపు నుంచి కూడా గ్రీన్ అని చెప్పి ఇస్తారు అభిజిత్ గారు. నెక్స్ట్ బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇస్తే 3 గ్రీన్స్ అయిపోతాయి, డైరెక్ట్ టాప్ 15 అగ్ని పరీక్షలోకి వెళ్ళిపోతుంది. సో బిందు మాధవ్ ఉండి డైరెక్ట్ మేము నిన్ను టాప్ 15కి పంపించదలుచుకోలేదు, సో నీ అదర్ యాంగిల్ చూడడానికి ప్రస్తుతానికి నిన్ను హోల్డ్లో పెడుతున్నాను అని చెప్పి రెడ్ ఇస్తుంది పాజిటివ్ అని. సో క్యూట్గా ఉన్నవన్నీ కూడా ఒక పాయింట్ మెన్షన్ చేసి బిందు గారు అంటారు. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ వస్తారు అక్షయ్ రాజ్ అని. సో తనని నేను ఆల్రెడీ నాకు తెలుసు, ఆ పర్సన్ నేను ఫాలో అవుతూ ఉంటాను సోషల్ మీడియాలో. సో అతను రాగానే ఓకే ఇతను కూడా ఉన్నాడా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంట్రొడక్షన్ మంచిగానే జరిగింది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేస్తా అంటాడు. ఏం చేస్తావు అని బిందు మాధవి గారు అడిగితే ఏదైనా వీడియో చూసినప్పుడు రియాక్ట్ చేస్తున్నాను, రోస్ట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు ఇనిషియల్ డేస్ లో. ఒకసారి మాకు మాస్ మసాలా యాడ్ చేసి ఎలా రోస్ట్ చేస్తావో చెప్పు అని చెప్పి బిందు మాధవి గారు అంటారు. అప్పుడు ఏదైనా టాపిక్ ఏంటంటే మమ్మల్ని రోస్ట్ చెయ్యు అని అంటారు, మమ్మల్ని రోస్ట్ చేయ అంటారు. సరే అని చెప్పి తీసుకొని బిందు మాధవి గారిని అంటారు రోస్ట్ చేయడానికి. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ అని చెప్పి హానెస్ట్లీ ఐ డోంట్ నో మచ్ అబౌట్ యూ అంటాడు బిందు మాధవ్ గారిని. సో అది అనవసరం, మేబీ రోస్ట్ చేయడానికి అదొక వేగా ట్రై చేసి ఉంటాడు కానీ దట్స్ నాట్ ద వే అనిపించింది నాకు. తర్వాత నవదీప్ గారు వచ్చి నన్ను రోస్ట్ చేయ అంటారు. తర్వాత ఇతను వచ్చి నవదీప్ గారు స్టార్టింగ్ లో 2007 అప్పుడు చాలా మంచి మూవీస్ తీశారు, మంచి నడిచింది ఆర్య వరకు. ఆ తర్వాత మూవీ బడ్జెట్ పెరుగుతుంది కానీ నవదీప్ గారి స్క్రీన్ టైం తగ్గిపోతుంది అని చెప్పి అంటాడు. సో నవదీప్ గారు వచ్చేసి నువ్వు రోస్ట్ చేయి, ఎందుకు నువ్వు అవన్నీ చెప్తున్నావు, రోస్ట్ టాలెంట్ అన్నావు, సో ఇది రోస్ట్ ఎలా అవుతుంది అని నవదీప్ అంటాడు. బిందు మాధవ్ గారేమో సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అది రోస్ట్ కాదు అని అంటారు. తర్వాత హోస్ట్ ని రోస్ట్ చేయండి అంటారు, శ్రీముఖి గారిని రోస్ట్ చేయమంటారు. తర్వాత అక్షయరాజ్ ఉండి శ్రీముఖి గారిని చూస్తుంటే ఒక హార్స్ ని చూసినట్టు అనిపిస్తుంది అని అంటారు. ఇన్సల్ట్ గా ఫీల్ కాకండి, జస్ట్ చెప్తున్నాను, హార్స్ ఎలా అయితే పోలు కట్టేసినప్పుడు అక్కడే ఉంటుందంట, తన ప్రొఫెషన్ కూడా అక్కడనే ఉండాలని డిమాండ్ చేస్తుంది హార్స్ లాగానే, అందుకే అలా కంపేర్ చేసింది. కానీ అందులో ఏమంతా అనిపించలేదు, అసలు ఫన్ రోస్ట్ అసలు ఏం లేదు, ఎంటర్టైనింగ్ ఏం లేదు, బోరింగ్ ఉంది. సో నాకు కూడా అలా మంచిగా అనిపించలేదు రోస్ట్, కామెడీ వేలో వెళ్ళలేదు, హెల్తీ వేలో వెళ్ళలేదు అది. తర్వాత బిందు మాధవ్ గారు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు, నీ టాలెంట్ రోస్టింగ్ కదా, నీకు 2 minutes టైం ఇస్తున్నా, ఏదైనా టాపిక్ తీసుకొని రోస్టింగ్ చేయ టాపిక్ మీద అంటారు. 2 minutes తర్వాత మీరు చేయకపోతే నేను నీకు రెడ్ ఇస్తా అని అంటారు. తను అక్షయరాజ్ మళ్ళీ నాకు ఏదైనా టాపిక్ ఇవ్వండి అంటాడు. ఏ టాపిక్ అయినా తీసుకో, రోస్టింగ్ చేయండి అంటాడు. నాకు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఎవరైనా వ్యక్తి కావాలి అంటాడు. శ్రీముఖి గారు ఉండి మీకు వ్యక్తి కాదు, మీరు ఒక టాపిక్ మీద చేయండి అని శ్రీముఖి గారు అంటారు. పేషెన్స్ తగ్గిపోయింది అని చెప్పి బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చేస్తారు. సో బిందు మాధవ్ గారు అయిపోయింది, మీకు ఇంకా 2 chances ఉన్నాయని చెప్పుకుంటారు. తర్వాత ఎవాల్యుయేషన్ పాయింట్ ఏంటి అని అడుగుతారు, దేని మీద ఎవాల్యుయేట్ చేయమంటారా అని నవదీప్ గారు అంటే ఐఎమ్ గుడ్ ఎట్ ఆర్గ్యుమెంట్స్ అంటాడు. మా అమ్మమ్మ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది బాగా, బిగ్ బాస్ హౌస్ పంపించమంటావా అని అంటారు. తర్వాత శ్రీముఖి గారు ఉండి ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఉందా అండి మీలో అంటారు. సో స్టేజ్ మీద చాలా కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది అక్షయ్ గారు, కొంచెం భయపడ్డట్టు అనిపించింది, స్టేజ్ ఫియర్ కానీ అక్కడ అంతమంది ముందు అక్షయ్ రాజ్కి మాటల్లో అర్థమవుతుంది, డ్యాన్స్ పాటలు సాఫ్ట్ స్కిల్స్ ఏం లేవు అంటారు. శ్రీముఖి ఉండి ప్రిపేర్ కాలేదా, ఇంకా ప్రిపరేషన్ టైం కావాలా, వెళ్ళి మళ్ళీ వస్తారా అని కూడా అడుగుతుంది శ్రీముఖి. తర్వాత నవదీప్ గారు ఉండి వచ్చిన దగ్గర నుంచి నీలో ఉన్నది బయటకు తీసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం కానీ నీ నుంచి ప్రయత్నం ఏం కనిపించట్లేదు అని అంటారు. నేను రోస్టింగ్ చేస్తున్నా కదా అంటే అది రోస్ట్లా లేదు, చెత్తలా ఉంది అని నవదీప్ గారు అంటారు. అభిజిత్ గారు నీకు 300K ఫాలోవర్స్ ఉన్నారు, సో వస్తే గేమ్ అయిపో తీసేసుకుంటారులే అన్నట్టుగా ఉంది నీ ప్రవర్తన అంటారు అభిజిత్. 300 ఫాలోవర్స్ కొట్టడం అంత ఈజీ పని కాదు, రియాలిటీ డాగ్స్ కొట్టి 300 ఫాలోవర్స్ కొట్టడం అని చెప్పుకుంటాడు తన గొప్పలు. అలా చెప్పాల్సిన పని లేదు కదా.
సో నీ టాలెంట్ ఏంది? నువ్వు ఎట్లా ఎంటర్‌టైన్ చేస్తావు 'బిగ్ బాస్' ప్రేక్షకుల్ని అని చెప్పాలి. సో మీరు 300 ఫాలోవర్స్ మీరు గెయిన్ చేసిర్రని చెప్పి మిమ్మల్ని హౌస్‌లోకి పంపియాలా అని చెప్పి నవదీప్ గారు అంటారు. సో రియాలిటీ షో కాదు కదా! రియాలిటీ మాట్లాడుకోవడానికి ఇట్స్ ఎ రియాలిటీ కమ్ ఎంటర్‌టైన్‌మెంట్ షో. ఎంటర్‌టైన్‌మెంట్ కోషెంట్ ఉండాలి కదా! అని అంటాడు. అక్షయరాజ్ ఉండి రియాలిటీ షోనే కదా అండి మరి అంటాడు. మాకేదో పాఠాలు నేర్పడానికి ట్రై చేస్తున్నావేంటి అంటాడు అభిజిత్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ శ్రీముఖి గారు ఇప్పటివరకు 'అగ్ని పరీక్ష 2లో చెప్పడం అంటే దయచేసి రెడ్ ఇచ్చి పంపించేయండి ఇతన్ని అని జడ్జెస్‌ని అడగడం. తను హోస్ట్‌గా ఇంటర్ఫియరెన్స్ కావద్దు ఫ్లాగ్ ఇవ్వడంలో. కానీ అయినా కూడా తను చెప్పే స్టేజ్ దాకా వెళ్ళింది సిచ్యువేషన్. సో అట్లా ఆర్గ్యూ చేస్తున్నాడు అక్షయరాజ్ అనవసరంగా. అవసరం లేదు. నువ్వు స్టేజ్ మీద అగ్ని పరీక్షలో నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నీ బెస్ట్ ఏందో చూపియాలి. నువ్వు హౌస్‌లోకి నేను ఎందుకు పంపియాలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ నువ్వు చాలా అనవసరమైన విషయాలు ప్రొలాంగ్ చేస్తూ వెళ్ళిపోయిండు. ఆయన తీసుకోకపోవడంలో తప్పేం లేదనిపించింది. ఈ సిచ్యువేషన్‌లో కూడా నవదీప్ ఇంకొక ఛాన్స్ ఇచ్చిండు. శ్రీముఖి నిన్ను రెడ్డిచ్చే పంపిమన్నది కదా! తనతో ఆర్గ్యూ చెయ్యి. ఎందుకు అలా కామన్‌గా ఎందుకు అలా సైలెంట్‌గా ఉన్నావు? ఆర్గ్యూ చెయ్యి తనతో అని చెప్పి ఇంకో ఛాన్స్ ఇచ్చిండు మంచిగా. తర్వాత అక్షయ్ ఉండి ఎందుకు రెడ్డి ఇమ్మన్నావు అని శ్రీముఖి గారిని అడిగితే రియల్లీ హానెస్ట్‌లీ యూ ఆర్ ఫీలింగ్ బోరింగ్ ఫర్ మీ అని శ్రీముఖి చెప్పేస్తది. అక్కడే మేబీ అక్షయ్ కాన్ఫిడెన్స్ మొత్తం పడిపోయి ఉంటదిగా. హోస్ట్‌గా ఎవాల్యుయేట్ చేయాలిగా ఫుల్ అంటే శ్రీముఖి ఉండి నేను హోస్ట్ మాత్రమే కాదు నేను ఐయామ్ పార్ట్ ఆఫ్ ద జ్యూరీ కూడా అని అంటది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నీకు ఇంత టైం ఇచ్చాము, చాలా టైం ఇచ్చాము. నన్ను ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు అని అంట. సో శ్రీముఖి ఉండి నీ ఆర్గ్యుమెంట్ నాకు నచ్చలేదు, అది సింపుల్ అని చెప్పి చేసేసింది. తర్వాత నవదీప్ ఉండి ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ రెడ్ బ్రో అన్నాడు. చాలా ట్రై చేశాను నేను, నువ్వు నాకేం అర్థం కాలేదు అని అంటాడు. సో శ్రీముఖి ఉండి ఐఎమ్ సో హ్యాపీ అంటాడు. ఫైనలీ అభిజిత్ మీ గ్రీన్ ఇస్తే నువ్వు హోల్లో ఉంటావు, వెళ్ళి కన్విన్స్ చేసుకో అని కూడా చెప్తారు శ్రీముఖి. చాలా హెల్ప్ చేసారు అక్షయరాజుని, తనకి ఛాన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోమన్నారు కానీ ఆయన చేసుకోలేకపోయింది పాపం ఎందుకో మరి. ఆయన ఉండి రియాలిటీ మాట్లాడడానికి వచ్చిన అని చెప్పి అభిజిత్ ముందు అంటాడు. అభిజిత్ వచ్చేసి రియాలిటీ మాట్లాడడానికి వచ్చినా అనుకుంటున్నావు కానీ అది రియాలిటీ కాదు అని చెప్పి అంటాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడు ఒక పాయింట్ చెప్పండి అని అంటాడు. నువ్వు బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటరే లేదు నీలో. సో టాపిక్ ఏమి ఇచ్చారు సార్ అసలు అంటే మమ్మల్ని రోస్ట్ చేయని చెప్పినాం కదా అని అంటాడు. రోజ్ చేస్తానంటే ఫీల్ అవుతాను, అది అవుతాను అని చెప్పి అన్నది శ్రీముఖి. అంటే ఫీల్ అవుతానని చెప్పి ఆపుతావా? నీకు ఇచ్చిన టాస్కే అది, నువ్వు చేయాల్సిందే అది, నువ్వు రోస్టే చేయాల్సింది కదా, నువ్వు అదే చేయలేదు అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేయాలి అని అంటాడు. సో అక్షయ్ వచ్చేసి బేసిక్గా మీరు రీజన్ లేకుండా తీసేస్తారా అంటే మీకు అర్థం కాలేదా రీజన్ ఎందుకు లేదు అని చెప్పి హోస్ట్ కానీ జడ్జెస్ కానీ అంటారు, వెళ్ళిపో అంటారు. ఘోరం కామెడీ ఇది. అక్షయరాజ్ అంటాడు మీరు అనుకుంటున్నారు నేను ఒక డెలైలామాలో బతుకుతున్నా అని. డెలైలామా కాదు అది ఢిల్లీలు అని నవదీప్ గారు అంటారు. మధ్యలో డెలైలామా గారు ఎందుకు వచ్చారు అని అంటాడు నవదీప్. అదే ఢిల్లీలో అని కూడా అక్షయరాజ్ అంటాడు. అప్పుడు అభిజిత్ ఉండి ఇది రోస్టింగ్ అంటారు అంటాడు. ఎందుకంటే అది ఢిల్లీలో కూడా కాదు, డెలైలామా కూడా కాదు, డైలమా. సో డైలమా వాడిని అట్లా అన్నాడు. సో నవదీప్ కూడా దాన్ని ఢిల్లీలో అని చెప్పి రోస్టింగ్ చేసిండు. సో ఇది హెల్తీ రోస్టింగ్ అని చెప్పి ఇట్లా అభిజిత్ అంటాడు. ఉన్నాం కదా ముగ్గురు నలుగురు ఉన్నాం, రోస్ట్ చేయమని చెప్పాం కదా, టైం ఇచ్చాము, పర్సన్ ఇచ్చాము. సో అట్లా కంటెంట్ పుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది అంటే వీళ్ళుండి అరే ఏంట్రా బాబు నువ్వు ఇంతగానో మేము ట్రై చేస్తున్నావు అని చెప్పి అభిజిత్ చేతులు ఏదో ఉంటే బాల్ ఇస్తాడు కూడా స్టేజ్ మీదకి, అక్కడ అతను ఉన్న మీదకి. అరే ఏంట్రా బాబు నువ్వు వెళ్ళు అని చెప్పి దయచేసి వెళ్ళు ప్లీజ్ అని నవదీప్ అన్నాక వెళ్ళిపోతాడు అక్షరాజ్. చాప్టర్ క్లోజ్, రిజెక్టెడ్ 3 రెడ్స్. సో తర్వాత వైట్ గోల్ నుంచి కొందరు కాంటెస్ట్ అని చూపిస్తారు ఫ్లోలో. డైరెక్ట్ సింగిల్ ఇంట్రడక్షన్ కాకుండా ఒక 5-6 ఇట్లా క్యాజువల్గా చూపిస్తారు. ఫాస్ట్ వాళ్ళని చేస్తారు ప్రోమో. వాళ్ళ పర్సనల్ గోల్స్ కోసం కనిపించినాయి కానీ బిగ్ బాస్కి యూజింగ్గా ఏమంత అనిపించలేదు వాళ్ళ రీజన్స్. సో అంత కాన్ఫిడెంట్గా అంత లాజికల్గా అనిపించలేదు వాళ్ళ ప్రోమో చూపించడం. పర్సనల్గా అనిపించింది. రీజన్స్ కూడా అంత మంచిగా అనిపించలేదు, సరిగ్గా కనిపించలేదు. మేబీ స్టేజ్ మీద ఎలా ఉండనో మనకు చూపించిన దాంట్లో అయితే అలానే ఉంది, అలానే అనిపించింది. ఎమోషనల్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. సో వాళ్ళని రిజెక్ట్ చేశారు. వాళ్ళు గేమ్లో లేరిక. కొన్ని సింపుల్ టాస్క్ ఇస్తారు, ఇదే చేయలేకపోయావు, హౌస్కి వెళ్ళి విన్నర్ అయిపోదాం అనుకున్నావని అంటారు. జడ్జెస్ ఉండి మిగతా వాళ్ళతో పోలిస్తే రైట్ ఫిట్ కాదేమో అనిపిస్తుంది నాకు అని చెప్పి రెడ్ ఫ్లాగ్ ఇస్తారు. 3 రెడ్స్తో రిజెక్ట్ అయిపోతారు అందరు. హైదరాబాద్ నుంచి గాయత్రి వస్తుంది. 2025లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని కెనడా నుంచి ఇండియా కంప్లీట్గా వచ్చేస్తారట. ఫ్యామిలీ వస్తే చిన్నప్పుడే 1 year అప్పుడే వాళ్ళ ఫాదర్ డివోర్స్ తీసుకున్నారట. అప్పటి నుంచి మమ్మీ తినే పెరిగిలంట. ఇప్పటి నుంచో కూడా ఇండస్ట్రీకి రావాలని డ్రీమ్ ఉండే అంట, కానీ ఒబెసిటీతో ఉండే అంట అప్పుడు ప్రాబ్లం. తర్వాత చాలా ట్రై చేసి పర్సనాలిటీ మార్చుకొని అప్పుడు అడుగు పెట్టిందంట. సో తనకు కొన్ని ఛాన్స్ ఇస్తారు యాక్ట్ చేయమని. శ్రీముఖి నిన్ను బిట్రాయ్ చేసి బయటికి పంపించింది అనుకోండి ఫ్రెండ్, నువ్వు ఎలా మాట్లాడతావు బయటికి వెళ్ళాక అని అంటే
శ్రీముఖి మంచిదే గానీ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి చేస్తది హౌస్‌మేట్స్. అందరితో కలిసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి జేసింది నన్ను అని జెప్పి మాట్లాడుతది. మీకు జేసింది మీకే తాకుతది చూడండి అని మంచిగనే మాట్లాడతారు. మంచి ఫ్రెండ్లీగానే నడిచిపోద్ది. సో, జడ్జెస్ కూడా కొంచెం ఇంప్రెస్ అయితారు. తర్వాత ఓటింగ్ అడుగుతది శ్రీముఖి. అభిజిత్ ఏమంటారంటే, షీ ఫినిష్ స్ట్రాంగ్ అంటాడు. అంటే స్టార్టింగ్‌లో కొంచెం ట్రబుల్ అయినా గానీ ఎండింగ్‌లో మంచిగా ఎండ్ జేశారు. చూద్దాం అనిపిస్తుంది ఇంకా వాట్ షీ కెన్ బ్రింగ్ టు ద టేబుల్ అని జెప్పి. సో, తనకి గ్రీన్ ఇస్తాడు అభిజిత్. తర్వాత బిందు మాధవి గారిని అడిగితే, నాకు పర్సనల్లీ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించలేదు. సో, ఇట్స్ ఎ రెడ్ ఫర్ మీ అని బిందు మాధవ్ గారు రెడ్ ఇస్తారు. సో, నవదీప్ గారిని అడిగితే, సో, డెఫినెట్‌లీ యూ ఆర్ అన్ ఇంటెలిజెంట్ గాడు, స్మార్ట్‌గానే ఉన్నావు, చదువుకున్నావు అంటారు. యాక్టింగ్ ఏదేదో లాస్ట్‌లో ఇంప్రూవ్ చేశారో ఆ సీన్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సో, డెఫినెట్‌లీ వి నీడ్ సంబడీ లైక్ యూ ఇన్ ద హౌస్. సో, ఇట్స్ ఎ గ్రీన్ ఫర్ యూ అంటాడు. సో, 2 గ్రీన్‌లు, ఒక రెడ్‌తో తను ఇంకా హోల్డ్‌లో ఉంది అగ్ని పరీక్షలో. ఇప్పుడొస్తదండి రుచిత నిహాని అని ఒక ఓల్డ్ ఏజ్ వుమెన్‌గా గెటప్ ఏసుకొని వస్తది. వచ్చి మనవరాల్ని ఎత్తుకున్నట్టుగా యాక్ట్ జేస్తది. చాలా మంచిగా యాక్ట్ జేసింది. రోల్‌లో ఇన్వాల్వ్ అయింది. అగ్ని పరీక్ష కోసమని వాళ్ళ మనవరాలొచ్చింది రుచిత అనేటామె. సో, కనపడ్డదా అని జెప్పి సెర్చ్ చేసుకుంటూ శ్రీముఖి గారితో మాట్లాడినట్టు చేసింది. చాలా మంచిగానే అనిపించింది యాక్టింగ్ స్కిల్స్. రాగానే అభిజిత్ గారికి ఒక పెద్ద రాడ్ దింపుతది తిను. సో, అక్కడనే అభిజిత్ నెగెటివ్‌గా అయిపోతారు. నవదీప్ గానీ, బిందు మాధవ్ గానీ ఎంత మెచ్చుకున్నా గానీ అభిజిత్ మాత్రం తినని కోపంగానే అదే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చూసాడు ఈ ఆడిషన్ మొత్తం. తినకు అందుకే రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు అనిపించింది నాకు పర్సనల్‌గా తీసుకొని. సో, తిను రాగానే ఏమన్నదంటే అభిజిత్‌కి, నాకంటే ఆ ఇల్లు వాకిలి చూస్తే నడుము నొప్పి ఉంది. నేనంటే అలా చేయలేకపోయినా గానీ నీకేమైంది అభిజిత్ గారు, మీ బిగ్ బాస్ హౌస్‌లో మీరేం ఆడలేదు అని చెప్పి డైరెక్ట్ అంటది. సో, అక్కడ అభిజిత్ కొంచెం ట్రిగ్గర్ అయింది అనిపించింది. సో, త్రూ ఔట్ ద తిన ఆడిషన్ మొత్తం తను సీరియస్ ఫేసే పెడతాడు. సీరియస్ డిస్కషనే ఉంటది. రెడ్ ఫ్లాగే ఇస్తాడు. సో, కొంచెం పర్సనల్ గ్రడ్జెస్ అట్లా తీసుకుంటున్నారు అనిపిస్తుంది జడ్జెస్. తిను హైయర్ స్టడీస్ కోసమని బీటెక్ జేయడానికని హైదరాబాద్ వచ్చిందంట. సో, అప్పుడు గూడా ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్ జేయడానికని జెప్పి పాంప్లెట్స్ పంచేదాన్ని హైదరాబాద్‌లో అని గూడా జెప్పింది. చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అని అర్థమవుతుంది ఇక్కడే. అండ్ హార్డ్ వర్కింగ్ అని గూడా అర్థమవుతుంది. అలా ఉండే తను కోవిడ్ టైంలో తనొక మెంటాలిటీ ఆఫ్ చేంజ్ తీసుకుందట. సో, కోవిడ్‌లో వచ్చిన చావు భయమో మరేమో అని తెలవదు గానీ, సో, యాక్టర్ అవుదామని అనుకుందట. ఎలాగో పోతున్నా గానీ గ్రాండ్‌గా పోదామని జెప్పి అనుకున్నట్టుంది. సో, అప్పుడు యాక్ట్రెస్‌గా ఆడిషన్స్ ఇచ్చిందంట. రిజెక్షన్స్ అనేది కామన్ అని జెప్పి 4 ఇయర్స్ బ్యాక్ ఇదే అన్నపూర్ణ స్టూడియోలో నన్ను బయటికి పంపించేసారు. కానీ కట్ జేస్తే ఇదే అన్నపూర్ణ స్టూడియోలో స్టేజ్ మీద ఉండి నా స్టోరీ చెప్తున్నా. మస్తు ప్రైడ్‌గా ఉంది. ఇది నేను మర్చిపోలేని రోజు అని చెప్పి అంటది. నా జర్నీ చూసి నేనే ఇన్‌స్పైర్ అవుతా అంటది రుచిత. సో, అది చాలా ఇంప్రెస్ చేస్తది జడ్జెస్‌ని. నవదీప్ గానీ, బిందు మాధవ్ గానీ క్లాప్స్ కొడతారు, ఫ్లాట్ అయిపోతారు. వి లవ్ దట్ అంటారు. కానీ అభిజిత్ మాత్రం సేమ్ ఎక్స్‌ప్రెషన్. అదే సీరియస్ ఎక్స్‌ప్రెషన్. సో, మీ లైఫ్‌లో ఎవరైనా హీరో ఉన్నారా అని అడుగుతారు రుచిత. అప్పుడు తను ఆలోచించి 3 గ్రీన్స్ ఇస్తా అంటే చెప్తా అంటది రుచిత. సో, దానికి గూడా నవదీప్ గారి అండ్ బిందు మాధవ్ గారి రియాక్షన్ బావుంటది పాజిటివ్‌గా. కానీ అభిజిత్ రియాక్షన్ మాత్రం సేమ్ సీరియస్ అండ్ సీరియస్ లుక్. అలానే ఉన్నాడు ఇప్పటికి గూడా. పర్సనల్ అదే లోపల పెట్టుకొని. అయినా గానీ నువ్వు గేమ్ ఆడకుండా గెలిచినవు అది ముఖ్యం అని అంటది రుచిత. తర్వాత నవదీప్ భయ్య మంచిగా ఉన్నావు. బిందు మాధవి గురించి ఆడపులివట గదా! ఆడోళ్ళంటే అట్లే ఉండాలి. లేకపోతే ముడ్డి కిందేసుకొని పోరు మనల్ని అని జెప్పి అంటది. సో, అక్కడ బిందు మాధవికి ఫేవర్ అయిపోద్ది. ఎట్లా తెలిసిందే బిందు మాధవి కొంచెం ఫెమినిస్ట్ బిహేవియర్ ఉంటదని. సో, అక్కడ బిందు మాధవిని కొంచెం పడేసినట్టుగా మాట్లాడింది. తర్వాత వీలైతే ఎళ్లి మనవరాల్ని పంపించిపో అని జెప్పి అంటది శ్రీముఖి. ఎళ్ళొస్తా పైలవ్ అని జెప్పి ఎళ్తది. జాగ్రత్తగా గుద్దుకుంటావు అని అంటది. రుచిత ఎళ్తుండే వెనక్కి తిరిగి చూసి బాయ్ చెప్పుకుంటూ ఎళ్తది. జాగ్రత్తగా గుద్దుకుంటావు అని శ్రీముఖి అంటే, నేను మస్తు మంది గుద్దినా ఇదొక లెక్క అని అంటది రుచిత స్పాంటేనియస్‌గా. సో, అక్కడ జడ్జెస్ మాస్ కొట్టేసింది. ఇగ ఇప్పుడొస్తది నయని పవని ఇప్పుడొస్తది రుచిత నయని. మంచి ఎంట్రన్స్ మంచిగుంటది. కోట్ వెనక బిగ్ బాస్ అయి పెట్టుకొని వస్తది. చాలా మంచిగుంది ఎంట్రన్స్. పాటేస్తారు, డాన్స్ ఏస్తారు. నవదీప్ కూడా ఎళ్తాడు, డాన్స్ ఏస్తాడు. సో, మంచి వెల్కమింగ్ మంచి ఇంప్రెషన్ వచ్చే వెల్కమింగ్ అయితే ఉంటది తనది. సెలెక్టెడ్ అని జెప్పి అంటది శ్రీముఖి. ఏంది అప్పుడే సెలెక్టెడా అంటే అనిపిస్తుంది అంటది శ్రీముఖి. సో, ఇదంతా ఈ బిగ్ బాస్ ఆడిషన్స్ ఇదంతా
ఈ కెరియర్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఎవరి కోసం అంటే, నా కోసం నేనే చేస్తున్నా అని అంటది. అప్పుడు బిందు మాధవి స్మైల్ ఇస్తది. ఫ్లాట్ అయిపోతది. సో, తను ఇండిపెండెంట్ అయినా కొంచెం ఫెమినిస్ట్‌లా ఎలా ఉన్నా గాని బిందు మాధవి ఎంకరేజ్ చేస్తది. సో, పాజిటివ్‌గా తీసుకుంటది దాన్ని. సో, తన ఫేస్‌లో అప్పుడే నవ్వొచ్చేసింది. ఇప్పుడు బిందు మాధవ్‌ని ఓట్ అడిగినప్పుడు ఓవరాల్ యాస్ ఎ ప్యాకేజ్ చూసుకుంటే రుచితని ఐ థింక్ యూ ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెండర్ అనిపిస్తుంది. నా సైడ్ నుంచి గ్రీన్ అని చెప్పి ఇస్తది బిందు మాధవ్ గారు. సో, అది ఎక్స్‌పెక్టెడ్. నవదీప్ గారిని అడిగితే ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది, టాస్కులు చేసింది, ఫిజికల్ టాస్కులు చేసింది. తప్పో కరెక్టో ఒపీనియన్ బానే మాట్లాడింది. నోరేసుకొని పడిపోతుంది. కరెక్ట్‌గానే ఉందనుకుంటా. హౌస్‌కి సరిపోతుంది అని జెప్పి అనుకోని లెక్కలు సరిపోతాయని జెప్పి గ్రీన్ ఇస్తాడు. ఇప్పుడు అభిజిత్ దగ్గరికెళ్తాడు లాస్ట్ ఓటింగ్. ఫర్ మీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రెడ్. సో, అలా తీసేస్తారు. సో, 2 గ్రీన్, 1 రెడ్ కాబట్టి మీరు ఇంకా హోల్‌లో ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అని తనని పంపించేస్తారు. సో, తిను కూడా బానే అనిపిచ్చింది ఒక కంటెస్టెంట్‌గా. సో, ఇదే అండి ఓవరాల్ ఎపిసోడ్ 2 అనాలిసిస్ అండ్ రివ్యూ. మీకెలా అనిపిచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఏమన్నా రైట్ అయినా, రాంగ్ అయినా చెప్పండి. కంపారిటివ్‌లీ ఈ ఎపిసోడ్ ఎలా ఉంది? జడ్జెస్ జడ్జ్‌మెంట్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. థాంక్ యూ. బై.